హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మానా. నేను మీ బ్రహ్మేంద్ర. మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నవడూరు జంక్షన్ వద్ద ఉన్నాము. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టుగొమ్మగా ఉండి ముగ్గులు రంగవల్లుల్ని ఇక్కడ పోటీలు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి వందలాది మంది ఇక్కడ ఆడపడుచులు ఇక్కడికి వచ్చి ముగ్గులు అవి కూడా ఇక్కడ వేస్తున్నారు. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనతో ఉన్న ఆడపడుచులను అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఏ రకంగా అనిపిస్తుంది? మీరు ఈ ఫెస్టివల్కి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మామూలుగా యూఎస్లో ఉంటాం, కానీ హైదరాబాద్లో ఉంటున్నాం ప్రస్తుతానికి. సో ఇక్కడ మా యాన్సిస్టర్స్ అందరూ ఇక్కడే ఉంటున్నారు. సో దానికి వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఈ ఫెస్టివల్? బాగుందండి. అండ్ ముగ్గుల పోటీలు అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేయడానికి చాలామంది వచ్చారు. అలాగే మన గవర్నమెంట్ కూడా ఈ మధ్యకాలంలో, అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి పండగని కూడా ఒక అద్భుతమైన రీతిలో హిందూ సమ్మేళనం అందరికీ, అంటే ఫెస్టివల్ అంటే ఇలా ఉండాలి, భోగి అంటే ఇది, సంక్రాంతి అంటే ఇది తెలిసేలా చేస్తుంది. సో అందుకనే నాకు తెలిసి మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అని అందరూ భీమవరంకి హాలిడేస్కి రావడానికి కూడా చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడికి. ఇప్పుడు మన పిల్లలు కూడా, అంటే ఇప్పుడు ఉన్న తరం కూడా చాలామందికి వాళ్ళు భోగి పిడకలు అంటే ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఈ కల్చర్ మీ పిల్లలకి ఏమనిపిస్తుంది? సో ఈ కల్చర్ అంటే నేను అదే పిడకలు అంటే అదే కౌ డంగ్తో చేస్తారు. సో కీపింగ్ దట్ ఇంటి ముందు పెట్టేసరికి, సో దట్ గొబ్బెమ్మలు అది బ్యాక్టీరియా అంతా మనకి హౌస్లోకి రాకుండా, అంటే వాళ్ళకి అది తెలీదు. సో కలాపు వేయడం అదంతా. సో నేను అదంతా నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. సో ఎప్పుడైతే పూర్వం అలా ఉండేది, అండ్ అది చేయడం వల్ల పీపుల్ అలా పెడతారు గొబ్బెమ్మల కింద అని. మీకేమనిపిస్తుంది ఈ పండగ సీజన్లో? అంటే మన పండగ వచ్చేటప్పటికి మెయిన్ ఫెస్టివల్ కూడా ఇదే. అప్పుడు మొత్తం సకుటుంబ సపరివారంగా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మీకేమని? అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గులు పోటీలు అవన్నీ చూసి చాలా బాగున్నాయి. అందరూ చాలా బాగా పెడుతున్నారు ముగ్గులు అవి. అందరూ కాంపిటీషన్స్ బాగున్నది చూసి మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము కూడా. మీరు ఆల్రెడీ టీడీపీ తరఫున ఎంపీపీగా కూడా ఈ వీరవాసరానికి ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ ముగ్గుల పోటీలు మన కల్చర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్న చిన్న జనరేషన్ అంతా కూడా చిన్నపిల్లలకి అసలు భోగం అంటే ఎలా ఉంటుందో, అసలు ముగ్గులు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు సంక్రాంతి అనగానే ముందుగా మనకి ముగ్గులతోనే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ప్రత్యేకించి సంక్రాంతి ముగ్గులు సెపరేట్గా ఉంటాయి. అవి స్టార్ట్ చేయడంతో వాకిట్లో వెంటనే సంక్రాంతి మొదలైంది అని తెలుస్తుంది. అలాగే ఈ ముగ్గులు పోటీలు పెట్టడం వల్ల ఇంటి దగ్గర వాకిట్లో ముగ్గు పెట్టడానికి ఉత్సాహం చూపించని అమ్మాయిలు కూడా ముగ్గులు పోటీ అనగానే వచ్చి అందరూ ఇక్కడ పెట్టడానికి ఉత్సాహంగా వస్తారు. దీనివల్ల ఈ ముగ్గులు పోటీల వల్ల ఈ ముగ్గులు పెట్టడం అనేది మర్చిపోకుండా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లేని విధంగా ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా ఈ ఫెస్టివల్ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అత్యంత ప్రభుత్వం వారి సహకారం కూడా చాలా వరకు ఉందండి. మన సంప్రదాయ పోటీలు అయినటువంటి ఈ ముగ్గులు పోటీలు కానీ, ఈ కోడి పందాలు కానీ ఈసారి ప్రోత్సహించడం జరిగింది. అందువల్లే అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేను పుట్టాకండి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కోడి పందాలు అంటూ ఎప్పుడు కూడా చూడలేదండి. నేను నీరుడు మాత్రం రాంబాబు గారు చాలా బాగా చేశారండి. 3 రోజులు కూడా చాలా బాగా చేశారండి. మా భోజనాలు ఏర్పాట్లు ఏంటంటే ముగ్గురు పోటీలు అండి, భోజనాలు, టిఫిన్లు, మ్యాక్స్ మొత్తం అన్ని కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కోడి పందాలు కూడా కూర్చొని మరి ఎంజాయ్ చేసామండి. ఈ సంవత్సరం అయితే కనుకండి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్లేస్ అంటూ నిర్ణయించారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఎప్పుడూ కూడా అసలు ఎక్కడికి కూడా కోడి పందాలంటే ఎరగనండి. 2 సంవత్సరాలు అయింది కానండి నేను పుట్టి. చాలా రాంబాబు గారు చాలా బాగా చేస్తున్నారండి. అందరికీ సంతోషంగా ఉందండి. ఈ ముగ్గుల పోటీలు అవి కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా ఇంటికి కూడా వెళ్ళాలని పెంచుతలేదండి. 4 రోజులు ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. అందరికీ నమస్కారం అండి.